ప్రస్తుతం మనతో పాటు కమ్మర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. గజ్వేల్ నియోజకవర్గం అనే చెప్పండి, కేసీఆర్ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా ప్రాధాన్యత వహించినటువంటి గజ్వేల్ నుంచి ఈరోజు జనసేనలోకి రావడం, తర్వాత జనసేనని తెలంగాణ ప్రజల ఆహ్వానిస్తారంటారా? కేసీఆర్ గారు సుమారు 10 సంవత్సరాలు అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరియు మా గజ్వేల్ శాసనసభ్యులుగా పనిచేసిండు. అయినా సరే కొంచెం అభివృద్ధి జరిగింది, కొంచెం చాలా పెండింగ్ ఉంది. కొంచెం జరిగింది, ఇంకా చాలా పెండింగ్ ఉంది. అక్కడ ముంపు గ్రామాల ప్యాకేజీలే కావచ్చు, ఇంకా కొంచెం ఉపాధికి సంబంధించిన కంపెనీలే కావచ్చు, కొంచెం అన్ని పెండింగ్ ఉన్నాయి. అయినా అలా ప్రభుత్వం పోయింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అయినా మా గజ్వేల్ నియోజకవర్గానికి ఏమీ పనులు కావట్లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పట్ల, జనసేన పట్ల ఆకర్షితులమై, యువకులు రాజకీయం చేస్తే ఎలా ఉంటుంది, సామాజిక తెలంగాణ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆకర్షితులమై లాస్ట్ వీక్ నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం తప్పకుండా ఆదరిస్తారు. తప్పకుండా లీడర్లు ఆదరించకపోవచ్చు కానీ ప్రజలైతే ఆదరిస్తారు. తెలంగాణ మా జాగిరి, పవన్ కళ్యాణ్ జాగిరి కాదు, వాళ్ళ అయ్యే జాగిరి కాదు అంటున్నారు కదా. జాగీర్ కాలం పోయింది, అప్పుడు ఒకప్పుడు ఉంటే జాగీర్ల కాలం. ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగింది, అధునూతన కాలంలో కలికాలంలో బతుకుతున్నాం. ఈ జాగీర్లు గీగిర్లు అంతా పాత చింతకాయ పచ్చళ్ళు లాంటిది. ప్రజలకు ఎవరు మేలు చేస్తే వాళ్ళని ఆదరిస్తారు. ప్రజలకు ఎవరు అండగా నిలబడినప్పుడు ఆ పార్టీలను ప్రజలు ఆదరిస్తారు, అవకాశం ఇస్తారు. ఇదేదో అభివృద్ధి ఎక్కడ చేసుకుంటే అయిపోయి కదా తెలంగాణ. ఇక్కడనే చేస్తాం అభివృద్ధి, అక్కడ చేయాలి ఇక్కడ చేయాలని చెప్పడానికి మీరే. ఇక్కడ జనసేన పార్టీకి నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. చేసుకోండి, మీరు మీతో చేతనైతలేదని చెప్పు కదా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. పోటీ చేస్తే కదా తెలిసేది. మీరెవరు భవిష్యత్తు చెప్పడానికి మీరేమన్నా పురోహితులా లేకపోతే ఏదన్నా అదా? మీకేం అవసరం? ప్రజలు ఆదరిస్తారు, ఆదరిస్తారు. ప్రజల మధ్యలో పౌరుషాల గడ్డ, ఉద్యమాల గడ్డ అట్లాంటిది పవన్ కళ్యాణ్. మేము కూడా తెలంగాణ బిడ్డలేమే, మాకు కూడా పౌరుషాలు ఉంది, మేము కూడా ఉప్పు కారం తింటున్నాం, మాకు కూడా రోషాలు అంటున్నాయి. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు నేను ఇక్కడనే ముఖ్యమంత్రి అని చెప్పలేరు. ఇక్కడ తెలంగాణ బిడ్డలు ఉన్నారు, తెలంగాణ బిడ్డలే ఏదన్నా ఉంటే తెలంగాణ బిడ్డలే కొట్లాడుతారు. దీనికి కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు అని చెప్పారు. ఇక్కడ వాళ్ళు తెలంగాణ ప్రాతినిధ్యం వహిస్తారని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చెప్పలేదు. సో 100% ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడే కదా వచ్చింది, రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అసలైనది.